పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం చాలా గొప్పదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని బీకే గుడా పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న మిత భోజన పంపిణీ చలివేంద్రంను ఆయన ప్రారంభించారు. సుమారు 2 నెలల పాటు ఈ కేంద్రాలు కొనసాగుతాయని నిర్వాహకులు వివరించారు. ప్రతిరోజు సుమారు 250 మందికి దాతల సహకారంతో ఇంటి భోజనాన్ని మరిపించే విధంగా ఎంతో రుచికరంగా అందిస్తున్నారని చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అంటే మీకు చిన్న పిల్లలకు ఉచితంగా బుక్స్ ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం కానివ్వండి, దైవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, అన్నిటికంటే అన్నదానం అనేటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్తోని ఒక ఏప్రిల్ మాసం నుండి మే వరకు, మే ఎండింగ్ జూన్ 3వ తేదీ వరకు 65 రోజుల పాటు సంపూర్ణమైనటువంటి భోజనం అంటే ఒక 250 మందికి మనం ఇంట్లో ఏ భోజనం అయితే తింటామో అటువంటి భోజనము బ్రహ్మాండమైనటువంటి కర్రీస్తోని పికిల్స్తోని ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం, అందులో ఎవరిదైనా బర్త్డే వస్తే ఆ రోజు వాళ్ళే హోస్ట్గా ఉండడం. ఈరోజు మరి దివంగత నేత నరసింహ గౌడ్ గారు మనకు తెలుసు, అందరికీ సుపరిచితులు. వారు మరణించారు కాబట్టి వారి యొక్క కుటుంబ సభ్యులు అంటే వారి భార్య శైలజ సుజాత గారు ఈరోజు ఫస్ట్ డే భోజనం పెడుతుంది. అట్లా ఎవరైనా బర్త్డేలు వస్తే వాళ్ళు పెట్టడం. రెండోది పార్థసారథి గారి ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసిండు. ఇనిషియల్గా అది 15 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమం. భవిష్యత్తు ఉన్న వరకు, చరిత్ర ఉన్న వరకు, ఈ భూమి ఉన్నంత వరకు ఈ కార్యక్రమం యథావిధిగానే కొనసాగుతుంది. అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అంటే మీకు చిన్నపిల్లలకు ఉచితంగా బుక్స్ ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం కానివ్వండి, దైవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, అన్నిటికంటే అన్నదానం అనేటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్తోని ఒక ఏప్రిల్ మాసం నుండి మే వరకు, మే ఎండింగ్ జూన్ 3వ తేదీ వరకు 65 రోజుల పాటు సంపూర్ణమైనటువంటి భోజనం అంటే ఒక 250 మందికి మనం